మన ఇంట్లో యూస్ చేసే టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ని కూడా డెవాప్స్ యూస్ చేసి బిల్డ్ చేశారని మనలో ఎంతమందికి తెలుసు? ఎస్, డెవాప్స్ అంటే చాలామంది జావా అప్లికేషన్స్ని, నోట్ జేఎస్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయడానికి యూస్ చేస్తారని అనుకుంటారు. కానీ డెవాప్స్ స్కోప్ అనేది అన్లిమిటెడ్. ఇదొక యూనివర్సల్ టెక్నాలజీ. డెవాప్స్ని వెబ్ అప్లికేషన్స్ కోసం మాత్రమే కాదు, మొబైల్ అప్లికేషన్స్ లైక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ని, డెస్క్టాప్ అప్లికేషన్స్ని, ఎనీ ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎక్విప్మెంట్లో రన్ అయ్యే ఎంబెడెడ్ అప్లికేషన్స్ని కూడా బిల్డ్ చేసి డిప్లాయ్ చేయడానికి డెవాప్స్నే యూజ్ చేస్తారు. అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉంది. మెడికల్ ఎక్విప్మెంట్స్, ఆటోమోటర్స్, సైకిల్స్ నుంచి ఏరోప్లేన్స్, శాటిలైట్స్లో రన్ అయ్యే అప్లికేషన్స్ని కూడా బిల్డ్ చేసి డిప్లాయ్ చేయడానికి డెవాప్స్నే యూజ్ చేస్తారు. మళ్ళీ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా ఉంది. ఒకవేళ నాకు ఒక టాస్క్ వచ్చింది అనుకోండి, మీ మేనేజర్ని, మీ క్లయింట్ని కూడా సర్వర్లో డిప్లాయ్ చేయండి అని, అది కూడా నేను డెవాప్స్ యూస్ చేసి చేయగలను. జోక్ అనుకుంటున్నారు కదా? లేదు, చాలా సీరియస్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే ఒక టెక్నాలజీ వస్తుంది. హ్యూమన్ బ్రెయిన్స్ని కంప్యూటర్స్తో సింక్ చేసే టెక్నాలజీ. దీనిపైన టెస్లా న్యూరాలింక్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అది సక్సెస్ అయింది, ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో అప్లికేషన్స్ని కూడా మనం డెవాప్స్ యూస్ చేసి బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం. అండ్ డెవాప్స్ యూస్ చేసి ఓన్లీ అప్లికేషన్స్ని బిల్డ్ అండ్ డిప్లాయ్ మాత్రమే కాదు, ఆ అప్లికేషన్స్కి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫ్రాని కూడా మనం సెటప్ చేస్తాం. ఫ్యూచర్లో చాలా టెక్నాలజీస్ రావచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇంకా ఏవేవో రావచ్చు. వాటిలో ఇన్ఫ్రాని కూడా మనం డెవాప్స్ యూస్ చేసి బిల్డ్ చేస్తాం. అండ్ అందులో అప్లికేషన్స్ని కూడా డెవాప్స్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాం. సో డెవాప్స్ ఇన్ని రకాలుగా మనకు యూజ్ అవుతుంది. మన స్టూడెంట్స్ చాలామంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ డొమైన్స్లో డెవాప్స్ ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే మన అప్కమింగ్ డెవ్సెకాప్స్ విత్ AWS బ్యాచ్ May 3 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్స్లో, డిస్క్రిప్షన్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. See you on May 3 మార్నింగ్ 10:30 AM IST.